అయితే ఇంకొకటమ్మా మనకి ఆదిపురుష్ టైంలో ఫ్యాన్స్కి బాగా ప్రామిస్ చేశారు ప్రభాస్ గారు, మీకు నేను ఏడాదికి మినిమం 2 ఉండేలా చూసుకుంటారు రిలీజ్ అని. సినిమాలని అప్పటి నుంచి కూడా సినిమాలు సలార్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇది కల్కి అన్నీ ఇంకా పాపం అలాగే చేస్తున్నారు, ఎక్కడ రెస్ట్ ఉండట్లేదు. ఏదో మహా అయితే ఒక 10 రోజులు 20 రోజులు రెస్ట్ దొరికితే అలా ఒకసారి వెళ్ళి 4 రోజులు రిలాక్స్ అయ్యి వస్తున్నారు తప్ప ఉన్నదంతా కూడా ఆయన ఎఫెక్ట్ అంతా కూడా మూవీస్ మీదే పెడుతున్నారు ఓకే తన ఫ్యాన్స్ కోసం. ప్రభాస్ గారు మదర్ ఫీలింగ్ ఏంటమ్మా ఈ టైంలో? ఆవిడైతే అసలు మాకు ఎప్పుడు అలవాటు, నేను ముందు వెళ్ళి మూవీ చూసి వస్తాను, వచ్చిన వెంటనే మొన్నాడే ఆమెకు ఫోన్ చేస్తాను, ఇంకిద్దరం ఒక గంట సినిమా గురించి బాబు గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు పాపం వారికి కృష్ణరాజు గారు అంటే ఎంతో ఒక దైవంతో సమానం అనమాట. మాతో వాళ్ళు మావయ్య పెద్ద మావయ్య అంటే మా మేనకోడలే అనమాట, మరిది గారికి చేసుకున్న అమ్మాయి పెద్ద మావయ్య అంటారు. ఇదంతా పెద్ద మావయ్య ఆశీర్వాదం అంటారనమాట ఆమె. అవును, రూట్ వేశారు కదా అంటారనమాట. ఇంకా ఏంటి మన బాబు ఇలా అసలు మామూలుగా లేదు. బయటకు వచ్చి సినిమా చూడరా? కొంచెం తక్కువ, అక్కడ వేస్తారు, ఆమెకు స్పెషల్గా వేస్తారు, సినిమాలు అన్నీ చూస్తారు, సినిమాల మీద చాలా అవగాహన ఆమెకు కూడా, అన్నీ చెప్తారు, అందులో లోటుపాట్లు కూడా చెప్తారనమాట. అంత గొప్ప అనాలిసిస్ ఉంది ఆమెకు కూడా. ఇంకా అంతకన్నా ఆనందం ఏంటి, కొడుకు ఇప్పుడు తల్లిగా ఆమెకి పెద్ద తల్లిగా నాకు ఫ్యాన్స్ అయిపోయారు ప్రపంచం అంతా. అదే మనందరం నవ్వుతారనమాట. ఏంటి పార్టీ చేసుకుందాం అంటే మనకి రోజు అంటే మాకు ఎప్పుడు రోజు కలుస్తూ ఉంటాం, అందరూ రోజు భోజనాలు చేస్తూ ఉంటాం, ఇంకా అంతకన్నా పెద్ద పార్టీ ఉంటుంది. ఆనందించడమే అది, ప్రజల ఆనందమే మాకు ఆనందం. సినిమా పొజిషన్ కల్కి ప్రభాస్ గారు జర్నీ ఎంత బాగుంది. ఈ సినిమాలో ఒక ఇది ఉంది డైలాగ్, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అవును నీ రెబల్ ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ అంటే. ఫ్యాన్స్ వచ్చి కలుస్తుంటారా రాజుగారి దగ్గరికి వచ్చి కలుస్తుంటారు? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు రాజుగారి దగ్గరికి వచ్చి కలిసేవాళ్ళు. మాకు అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా డోర్లు వేయటం కానీ ఉండదండి, అప్పటి నుంచి అదే అలవాటు, ఎప్పుడు డోర్లు తీసే ఉంటాయి. అవును, ఫ్యాన్స్ అలా వస్తూనే ఉంటారండి, వస్తారు రాజుగారిని కలవటం వెళ్ళటం, మాకు ఆ పరంపర అలాగా ఈ రోజుకి కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే కృష్ణరాజు గారు అంటే 50 సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకొని ఎంతో విపరీతంగా అభిమానించేవారు కదా కృష్ణరాజు గారు. ప్రతి ఫ్యాను అంటే నా అభిమానే కాదు, నా కుటుంబ సభ్యుడు అన్నట్టుగా చూసేవారు అందరినీ. దాని మీద వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకసారే నేను ఇబ్బందిలో ఉన్న టైంలో పిల్లలేంటి బాబు వచ్చి నాకు మీరు అసలు అలా ఉండకూడదు, మీరు ఎందుకు పెదనాన్నగారు లేరు అని మనం అనుకోవద్దు, పెదనాన్నగారు మన దగ్గరే ఉన్నారు. మనం రోజు బాధపడుతూ ఉంటే పెదనాన్నగారు లేనట్టు, లేదు ఆయన గురించే మాట్లాడుకుంటూ ఆయన జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ఆయన లెగసీని మనం కంటిన్యూ చేస్తే మన దగ్గరే ఉంటారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారు అన్నారు బాబు ప్రభాస్ గారు. గ్రేట్ అండి. అన్నాక అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, కొంచెం నాలో నేనే అయ్యి ఇదే కదా నిజమే కదా అని అప్పుడు బయటకు వెళ్ళటం చూసాక అప్పుడు నాకు నిజం అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ రావటం, కృష్ణరాజు గారు నేను అభిమానండి అని, లేకపోతే కృష్ణరాజు గారు నాకు ఎంతో ఇష్టం అండి, లేకపోతే కృష్ణరాజు గారు నాకు ఎంతో హెల్ప్ చేశారని ప్రతి ఒక్కరి నోట్లోంచి ప్రతిరోజు ఆ మాటలు వినిపిస్తూ ఉంటే ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆ భార్యగా నాకు కృష్ణరాజు గారు భార్యగా ఇదే కదా బాబు అందుకే ఇలా చెప్పారు అని అప్పటి నుంచి నేను ఎందుకంటే భరోసా ఇవ్వటం కూడా మా ఫ్యాన్స్కి కూడా భరోసా ఇవ్వాలి కదా, వాళ్ళకి వెన్నంటి ఉన్నాము, మీరు కృష్ణరాజు గారు ఉన్నారు అనుకునే రండి అందరూ అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే పాపం వాళ్ళందరూ రావటం, కృష్ణరాజు గారిని చూసినట్టే నన్ను చూడటం. మొన్న ఏదో సినిమా ఫంక్షన్ అయితే నేను వాళ్ళు కర్ణాటక మా ప్రభాస్ ఫ్యాన్ అతను ప్రొడ్యూసర్, సినిమా తీశాడు, పాపం వచ్చి నన్ను ఆహ్వానించారు అన్నమాట. ఇంకొక ఆయన ప్రసాద్ రెడ్డి గారని కాకినాడ నుంచి, వీళ్ళంతా ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ప్రసన్న గారు కూడా వచ్చారు, మీకు తెలుసు కదా ప్రసన్న కుమార్ గారు. ముందు అందరూ మాట్లాడుతూ దివంగత కృష్ణరాజు గారు అంటే ఆయన మాట అనొద్దన్న, ఆయన అసలు అమరవీరుడు, ఆయన అమరజీవి. మేడం గారు వచ్చారు అంటే పార్వతీ పరమేశ్వర్లు అనేవాను, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వర్లు అంటే సగం భాగమే కదా,
ఇప్పుడు ఆవిడలోనే ఉన్నారు ఆయన. శ్యామలాదేవి గారు వస్తే మన కృష్ణరాజు గారు వచ్చినట్టే. మీరు అలాగే ఫీల్ అవ్వండి కానీ దివంగత అని అనొద్దు అని ఆయన అంటే నాకు చాలా ఆయన అభిమానానికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకేంటంటే ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా నిజంగా నేను మర్చిపోను ఎప్పటికీ. కృష్ణరాజు గారు పోయారు ఇంకా ఆవిడేంటి అని వదిలేకుండా నన్ను కృష్ణరాజు గారిని ఎలా అయితే ఆదరించేవారో ప్రతి దానికి అలాగే నన్ను పిలవటం, ఆ రెస్పెక్ట్ నాకు ఇవ్వటం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజు. గ్రేట్ అండి. అలాగే నా ఫ్యాన్స్, మా ఫ్యాన్స్, మా బాబాయ్ అండ్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ అందరూ అమ్మ మేమున్నాం, మీ వెనక మేము ఉన్నాం అని వాళ్ళు ఒక ధైర్యాన్ని ఇవ్వటం. సో ఇలాగా మా ఫ్యాన్స్కి ఏంటి వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మా ఫ్యాన్స్కి అదే చెప్పాను, మీకు ఎప్పుడు నేను వెన్నంటూ ఉంటాను మీకు అని.